రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం. అయ్యా, తమరు ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలతో పాటు ఉండండి. గుమ్మడి నరసయ్య 5 సంవత్సరాలు ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు, సామాన్యమైన జీవితం గడుపుతూ నీలాంటి ఆర్భాటాలు లేని వ్యక్తి నీ గుమ్మంలో ఎదురు చూస్తున్నాడంట నిన్ను కలవడానికని. కలిసే సమయం ఉందా లేదా? ఓన్లీ పీరిగాళ్లతో కలిస్తేనే నీ సమయం ఉపయోగపడుతుందా? అంటే గుమ్మడి నరసయ్య నీ గుమ్మంలో వచ్చి నిలబడితే నువ్వు ఎంత హీనంగా చూడము, నీ ఆఫీసర్లు పట్టించుకోకపోవడము, ఇది పద్ధతేనా? అలనాడు గద్దర్ని అవమానపరిస్తే కేసీఆర్ని ఎట్లా శిక్షించినారో తెలుసా తెలంగాణ ప్రజలు? నీ పరిస్థితి అదే దారుణానికి వస్తుంది. జాగ్రత్త. గుమ్మడి నరసయ్య ఎక్కడ ఉన్నా ఆయన మీ గుమ్మంలో ఎదురు చూస్తున్నట్టుగా ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా కనుక్కొని గుమ్మడి నరసయ్య గారు ఎక్కడున్నా సాదరంగా మర్యాదగా ఆయన కలువు, ఆయన ఆలోచనలను పంచుకో. ఆయన చెప్పిన పని చేయగలిగితే చేయవు, లేకపోతే లేదు, ఎందుకు చేయలేము అది చెప్పు. కానీ కలవకనే పోతా, నేను అసలే కలవానంటే అది మాత్రం పద్ధతి కాదు. ప్రజల పాలనని ఊదరగొట్టడం ఒకటి, నిజమైన వ్యక్తులను అవమానపరచడం ఇంకొకటి. మా సోదరుడు గుమ్మడి నరసయ్యను కలుస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ నీకు ఈ విషయం చెప్తా ఉన్నాను.